భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ క్రమంలో విడుదలైన పిచ్ రిపోర్ట్ కారణంగా భారత జట్టులోకి అంటే తుది జట్టులోకి ఒక కన్ఫర్మ్ ఆటగాడిని తీసుకురావడం జరుగుతుంది. ఒక సూపర్ డూపర్ స్టార్ ఆటగాడు అనమాట. అసలు ఏం జరగబోతుందంటే ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ అనేది బంగ్లాదేశ్ భారత్ మధ్య జరగబోతోంది. భారత జట్టు బంగ్లాదేశే కదా, పసికున జట్టే కదా అని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. పైగా పిచ్ ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా సద్వినియోగపరుచుకుంటోంది. అయితే ఈ పిచ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే అటు సీమర్స్ కి అంటే అక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి కానీ ఇటు మ్యాచ్ గడుస్తున్న కొద్దీ స్పిన్నర్స్ కు అనుకూలించే క్రమంలో ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు షమి ఫాస్ట్ బౌలర్ కదా, అయితే తను సీన్ ని బట్టి తన మూమెంట్ ని జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ కనుక భారత్ బౌలింగ్ చేసినట్టయితే షమీకి అది అడ్వాంటేజ్, పేస్ బౌలర్స్ కి అడ్వాంటేజ్ అనమాట. లేదు ఫస్ట్ బ్యాటింగ్ కనుక తీసుకున్నట్టయితే మిగతా జట్లు ఫాస్ట్ బౌలర్స్ ని పేస్ బౌలర్స్ ని రంగంలోకి దింపుతున్నారు కాబట్టి భారత జట్టు వాళ్ళ బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ చేయాలి. అయితే సెకండ్ హాఫ్ అనేది స్పిన్నర్స్ కు బాగా అనుకూలిస్తుంది అనమాట. అప్పుడు భారత జట్టు ఎప్పుడైతే ఫీల్డింగ్ చేస్తూ ఉంటుందో అప్పుడు స్పిన్నర్స్ రంగంలోకి దిగుతారు. స్పిన్నర్స్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టేసి కుల్దీప్ నే జట్టులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే స్పిన్నర్స్ కనుక చూసుకున్నట్టయితే జడేజా అలాగే కుల్దీప్ ఇద్దరు కూడా అత్యద్భుతంగా రాణిస్తారు. వీళ్ళకి తోడు ఆల్రౌండర్లు కూడా స్పిన్ కు అనుకూలించే వాళ్లే కాబట్టి భారత జట్టుకి రెండు వైపులా కలిసి వచ్చే అంశం ఇది. అయితే మొదటగా బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అంటే బౌలింగ్ కనుక ఫస్ట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి షమి అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా వికెట్లు తొందరగా పడగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినట్టయితే మాత్రం వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ని అంచనా వేసి అర్థం చేసుకుని ఆడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పిన్నర్లకు అది సెకండ్ హాఫ్ లో వాళ్ళ బ్యాటింగ్ ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. ఇది పిచ్ రిపోర్ట్. అయితే దాదాపుగా 26 నుంచి 28 డిగ్రీల వరకు స్టార్టింగ్ ఉంటుంది, మబ్బులు పట్టు ఉంటుంది. కానీ తర్వాత క్రమక్రమంగా తేమ అనేది కూడా పెద్ద ఫ్యాక్టర్ గా మారిపోతుందట.